రాజకీయాలు ఎలా ఉంటాయంటే మనకి తెలుస్తూనే ఇది తప్పని తెలుస్తూనే అది చేయాల్సి వస్తుంది. ఓకే. ఇది రైట్ అని తెలుస్తూనే అది అమలు చేయలేని పరిస్థితులు కూడా వస్తాయి. ఇది రాజకీయ అష్టదిగ్బంధనం జరుగుతుంది ఒక్కొక్కసారి పాలిటిక్స్ లో. ఎంజీఆర్ గారు ఒకసారి చైర్లో కూర్చొని హీ వాజ్ వెరీ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇలాగే మీడియా వాళ్ళు అడిగారు, సార్ మీ గవర్నమెంట్ లో కూడా అవినీతి జరిగింది. వెంటనే చైర్ నుంచి లేచి, ఎస్ దిస్ ఎంజీఆర్ స్టిల్ హానెస్ట్ పర్సన్ బట్ దిస్ చైర్ డిడెంట్ అలౌ మీ టు బీ హానెస్ట్. ఈ చైర్ నన్ను హానెస్ట్ గా ఉండనివ్వలేదు, కానీ నేను ఇప్పటికీ హానెస్ట్. నేను చైర్ నుంచి బయటకు వచ్చి చెప్పాడు ఎంజీఆర్. చరిత్ర ఇదండి, రాజకీయాలు ఇలాగే ఉంటాయండి. కొన్నిసార్లు సత్యాలు అసత్యాలు అన్నీ తెలిసినా తలొగ్గాల్సి వస్తుంది. అదే జరిగిందేమో నేను అనుకుంటాను తప్ప, నన్ను ప్రజల నుంచి దమ్ముంటే సస్పెండ్ చేయగలరా? వాళ్ళ జీవితం సరిపోతుందా? ఎవడి జీవితమైనా సరిపోతుందా? ఇది స్వతంత్ర పౌరుడిగా, స్వతంత్రుడిగా, తటస్థుడిగా ఇప్పుడు జనంలోకి వెళ్తాను, ఇంకా గట్టిగా పనిచేస్తాను. గడిచిన కాలంలో నాకున్న పాదయాత్ర అనుభవం, గడిచిన కాలంలో ఉద్యమ నేపథ్యం, వీటన్నిటితో నాకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన, అది బై ఎలక్షన్లో అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిన రేవతిపతి గారు మరణించిన నాకు 19,800 వచ్చాయి. ఈ ఓట్లు నాకు అయ్యొద్దు, భారతీ గారికి అయ్యండి, కాంగ్రెస్ పార్టీకి అయ్యండి, లేదంటే అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉందని నేను గట్టిగా ప్రచారం చేసినా నాకు 19,800 వచ్చాయి. ఇట్స్ మై ఓట్ బ్యాంక్. నా ఓట్ షేర్ ఏటో, ప్రజల్లో టెక్కల్లో నాకున్న ఓట్ బ్యాంక్ ఏటో ఆ ప్రజలకి తెలుసు, నాకు తెలుసు. ఆ ఓట్ బ్యాంక్ని ఇంకా పికప్ చేసుకుంటాను, ఇంకా గట్టిగా వెళ్తాను, నా ఉనికేటో చూపెడతాను. రాజకీయాల్లో ఎదగాలనుకున్న మీరు అదే రాజకీయాలకు బలైపోవడం ఏ విధంగా అనిపిస్తుంది? ఈ బలులు హత్యలుండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు కదా రాజకీయాలు. అది రాజకీయాల్లో కష్టపడి పనిచేస్తున్నా ఇలాంటివి జరుగుతుంటాయి. ఓకే. అయితే ఒక ఇది వింటాం, అది నా నుంచి. ఇప్పుడు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి కొంతమంది నా కోసం ప్రాణాలు అర్పించిన క్యాడర్ ఉన్నారు. వాళ్ళకి కొన్నిసార్లు నేను చేయలేకపోయాను, ఇలాంటి చెప్పుడు మాటలు వినే. కొన్నిసార్లు నా శత్రువులకే నా తాలూకు విలువలు ఉపయోగపడ్డాయి, నా తాలూకు సహకారం. అది కూడా చెప్పుడు మాటల వల్ల. నా స్థాయిలో నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో అలాంటప్పుడు దాన్ని నేను బాగా ఆలోచించుకొని, అయ్యో నాకు నమ్ముకున్నోడికి అన్యాయం జరిగిందని మళ్ళీ వాడిని పైకెత్తి ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి నిలబట్టడం జరిగింది. కానీ అన్యాయంగా శత్రువర్గాలకు కూడా నేను ఉపయోగపడిపోయాను. ఇలాంటివి ఎప్పుడూ జరుగుతుంటాయి సార్ రాజకీయాల్లో, ఇవి తప్పదు. దీని నుంచి నేను అవగాహన చేసుకోగలను కాబట్టి, నాకు అనుభవం ఉంది కాబట్టి చాలా సింపుల్గా తీసుకుంటాను. ఇది ఒక ఛాలెంజ్, ఇది ఒక సవాల్ లైఫ్లో, ఇది ఒక చిన్న థ్రెట్. ఈ థ్రెట్ని ఎలా ఎదుర్కోవాలి, ముందుకెళ్తాను. మీరే చూస్తారు కదా, 29వ సంవత్సరం జరగబోయే ఎలక్షన్లో దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో ఆ శక్తి ఏంటో చూపెడతాను. ఇప్పుడు కాదు, ఓకే, ఇప్పుడు మాట్లాడినా అది ప్రయోజనం లేదు. రైట్. 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో అలుపెరిగిన పోరాటం చేశారు. ఫైనల్గా చూస్తే సరే ఎమ్మెల్సీ అయ్యారు, ఓకే. ఇటు చూస్తే మైన్స్, గతంలో ఉన్నటువంటి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మైన్స్ బిజినెస్ ఆగిపోయింది. సరే ఇప్పుడు ఏదో గార్మెంట్స్ హౌస్, టెక్స్టైల్స్ పెట్టుకున్నారు, ఓకే. బట్ రాజకీయంగా ఇప్పుడు మీకు ఒక విపత్తు ఏర్పడింది. సో మరి మీ ప్రజలు ఎప్పుడు కూడా నాకు అండగా ఉంటారని మీరు చాలా బాహాటంగా ఎంతో హోప్గా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా ఇంటర్వ్యూలో. సో ఆ ప్రజలే ఈరోజు మీ వెనకుంటారని ఏంటి గ్యారంటీ? ఎందుకంటే మీ పరిస్థితిని చూసి, మీ పర్సనల్గా కానీ మీ రాజకీయ పరిస్థితిని చూసి రేపు ఆ ప్రజలు మీకు తోడుగా ఉంటారా? ప్రజాభిమానం అన్నది ఎప్పుడైనా ఎలక్షన్లోనే తెలుస్తుంది. సో మీరు అందుకే మీకు 29వ సంవత్సరం చెప్పాను, ప్రజల్లో నాకున్న శక్తి ఏంటో రేపు చూపెడతాను, ఈరోజు చూపెడతాను అన్నది. అది లెక్కల్లోకి రాదు, కౌంట్లోకి రాదు. నా మంది నాది రేపు ఎప్పుడు వస్తారు సార్ మీ ఇంటికి రావాలనుకుంటున్నాం, మేమందరం రావాలనుకుంటున్నాం అని ఫోన్లు మెసేజ్లు క్యాడర్ పెడుతున్నాను. సరే వస్తాను, కలుస్తాను, ఇవన్నీ పక్కన పెడతాను. ఇది కాదు క్యాలిక్యులేషన్, ఎలక్షన్ క్యాలిక్యులేషన్. ఎలక్షన్లో నాకు ఎంత దమ్ము ఉందన్నది నా ఓట్ బ్యాంకే చూపెడతాను. అప్పుడు మీరు, అందుకే నేను 29కి నా శక్తిని, ప్రజల్లో ఉండే నాకు దమ్ముని 29వ సంవత్సరానికి వాయిదా వేశాను. అప్పుడు చూపెడతాను. 29లో అంటే తటస్థుడుగా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్తారా, లేకపోతే ఇండిపెండెంట్కి వెళ్తారా, లేదా వేరే పార్టీ నుంచి వెళ్తారా? వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్తానా అన్నది నిర్ణయించే శక్తి నాకు ఇప్పుడు లేదు, అర్హత లేదు, అధికారం లేదు. అది నిర్ణయించవలసింది పార్టీ. సస్పెన్షన్ అంటే చాలా మంది దీని మీద కూడా రాంగ్ తాత్కాలిక అర్థం చేసుకోవాలి. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్, ఇట్స్ ఎ పాజ్. అంటే మీరు ఒక ఉద్యోగం, నేను ఒక అధికారిని అనుకోండి, మీరు నా అధికారిగా మీరు నా కింద పనిచేస్తున్నారు. ఒక కలెక్టరు ఒక తహసీల్దార్కి సస్పెండ్ చేశారు అనుకోండి, దాని అర్థం పర్మనెంట్ ఇది కాదు, అది ఇట్స్ ఎ టెంపరీ యాక్షన్.
సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైం. 2 నెలల తర్వాత కలెక్టర్ గారు రివోక్ చేసేయచ్చు. అదేం పనిష్మెంట్ కాదు అది. సో సస్పెన్షన్ అనేది పాజ్, ఆగు, ఒక టెంపరీ యాక్షన్. ఇదేంటంటే దాన్ని నేను మీనింగ్ చెప్పాను ఒక ఇంగ్లీష్ లిటరేచర్గా. భాష మీద పట్టు లేనోడు, భాష మీద అవగాహన లేనోడు, ఇది బహిష్కరణ కింద తాత్కాలిక విరామం అని చెప్పాను. భాష మీద పట్టు లేనోడు, ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ లేనోడు, దాన్ని బహిష్కరణ కింద మాట్లాడుతున్నారు. బహిష్కరణ అంటే టెర్మినేషన్. టెర్మినేషన్ చేస్తే ఆ పార్టీకి ఆయనకు సంబంధం. సస్పెన్షన్ చేస్తే నువ్వు విధుల నుంచి కొన్నాళ్ళు పక్కన పెట్టావు, నువ్వు అలా కూర్చో, తర్వాత ఆలోచిస్తాం అని అర్థం అనమాట. అంటే చాలా మంది ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు. అదే చాలా మంది కూడా ఇదే అంటున్నారు సార్, తాత్కాలిక విరామమే అది శాశ్వత విరామంగా కూడా ఉండొచ్చు కదా అనేది. అది భవిష్యత్తులో తీసుకోవచ్చు. అది సస్పెన్షన్ అంటే రివోక్ చేయకూడదని లేదు, చేయాలని లేదు. ఓకే, లేదు కాబట్టి అది శాశ్వతం అయిపోయింది అనుకోండి, అప్పుడు ప్రజా నిర్ణయం ఉంటుంది కదా. ఓకే, సో మీరు అన్నింటికి సిద్ధపడే ఉన్నారు. సో ఇంతగానో కష్టపడ్డారు పార్టీ కోసం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా విపరీతంగా విభేదించారు, చంద్రబాబు నాయుడు విభేదించారు. కానీ ఫైనల్గా చూస్తే పార్టీ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు కనుక మీకు కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఆ క్షణంలో మీకున్నటువంటి ఆ ఫీలింగ్ ఏంటి? అంటే నేను ఇవన్నీ ఆలోచించలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నాకు నా శత్రువర్గాలు, నేనంటే పడని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేశారు, చేయగలిగారు. భగవంతుడా అనుకున్నాను. ఈయన నుంచి దూరం అవుతానని నేను ఎప్పుడు జీవితంలో అనుకోలేదు. ఈయన నుంచి నన్ను దూరం చేశారే అని బాధ. సరే, కాలమే నిర్ణయిస్తుంది. అభిమానం ఎక్కడికి పోతుంది? ఆ గుండెల్లో ఉన్న అభిమానం. అలాగని నాకు శాశ్వతంగా నేను రాజకీయాల్లో ఎలా ఉన్నప్పటికి కూడా నా అభిమానులు వేరు. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఓకే, పార్టీలో మనం చూసాం. అంటే మరి మీరు దీన్ని సపోర్ట్ చేస్తారో విభేదిస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఏదైతే గోరుట్ల మాధవ్ గారు ఎన్ని వీడియోలు బయటపడ్డాయి మనం చూసాం. అదేవిధంగా ఎవరో మన రాంబాబు గారు, అంబటి రాంబాబు గారి కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క లీలలన్నీ కూడా బయటపడ్డాయి. అటువంటి వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా దువ్వాడ శ్రీనివాస్ గారు 2022 నుంచి కూడా మీ సంసార జీవితాన్ని పబ్లిక్గా పెట్టినటువంటి మీరు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటే మరి వాళ్ళని ఏం చేయాలన్నట్టు మీకేం అనిపించలేదు? నేను ట్రోల్స్ చూస్తున్నాను. ఈయన తప్పు చేసినప్పుడు మరి వాళ్ళు చేయలేదు అంటారు. నేనైతే ఒకటి చెప్తాను సార్, మీరు 4 గోడల మధ్య కాకుండా మీ జీవితాన్ని బయటే పబ్లిక్ లో బయట పెట్టారు. కొన్ని వాళ్ళు ఈయనకు ఒక అమ్మాయితో సంబంధం ఉందంట, ఒక అమ్మాయికి ఈయనతో సంబంధం ఉందంట అట మాటలు కాదు, క్లారిటీ మాటలే చెప్పాను నేను. ఎస్, రియాలిటీయే చెప్పాను. అయినా ఇప్పుడు ఒకటి సార్, వ్యక్తిగత విషయాలని పరిగణనలోకి తీసుకోకూడదు సార్. ఇలా వ్యక్తిగత విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఏ పార్టీలో కూడా 70% ఉంటారు. అందరి చరిత్రలు పుట్టుమచ్చలే, అందరు పుట్టుమచ్చలు చొక్కాలు ఇప్పితే కనబడతాయి. 70% ఉనికే ఉండదు ఎవరికి. ఇది కరెక్ట్ కాదు. వ్యక్తిగత విషయాలని పరిగణలోకి తీసుకోకూడదు. ఫిర్యాదులు, క్రమశిక్షణ కమిటీలో నాకు నేనంటే పడని వ్యక్తులు, మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్న వ్యక్తులు ఒకళ్ళిద్దరు, జిల్లా నాయకత్వాన్ని వస్తున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు కలిపి ఆడినటువంటి నాటకం. అందుకే రాజకీయ క్రీనీడ అన్నాను. రాజకీయ క్రీనీడలో బలే అని అన్నాను. దాని అర్థం అది. వాళ్ళు చేశారు, వాళ్ళు చేసింది నేను స్వీకరిస్తున్నాను. ఎస్. సో వాళ్ళు ఎవరో తెలుసా? తెలియదు. దువ్వాడ శ్రీనివాస్ శత్రువులు ఎవరో ఈ పార్టీలో అన్నది అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నన్ను ఎవరైతే సస్పెండ్ చేశారో ఆ సేమ్ ఓల్డ్ టీమే ఇప్పుడు ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి నా నుంచి నన్ను ఎలాగైతే దూరం చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం చేసింది అదే టీం. పాత టీమే ఉంది. ఆ పాత టీంకి నాకు ఎప్పుడు పడదు. అప్పటి నుంచి ఉన్న వైరం ఇది. 2006 సంవత్సరం నుంచి ఉన్న శత్రుత్వం ఇది. అంటే దీని వెనకాల పూర్తిగా ధర్మాన ప్రసాదరావు గారు అలా చేసింది. ధర్మాన ప్రసాద్, అలా సోదరుడు కృష్ణదాస్, ఇవన్నీ సర్ది చెప్పలేకపోయారు, ఇవన్నీ చేశారు. చేయలేంటే ఓకే. ఇప్పుడు ఫీల్డ్ అనేది అందరూ ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన వాళ్ళమే. నేను ఫీల్డ్లోకి వెళ్తాను, వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తారు. బ్యాటిల్ ఫీల్డ్లో తేల్చుకుందాం. ఓకే. సో నిజంగా చూసుకుంటే మరి మీ వ్యక్తిగత జీవితాన్ని ఈరోజు దానివల్ల కారణం వల్ల కూడా అవ్వు ఉండొచ్చు అని మీరు అంటున్నారు. సో నిజంగానే మరి వ్యక్తిగత జీవిత కారణాలు అయి ఉంటే మరి పార్టీలో చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేశారు సార్, వాళ్ళ మీద ఏం చేయాలి వ్యక్తిగత జీవితం మీరు అంటున్నారు. కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో మరి ఇదే వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా తీసుకుని రేపు పొద్దున మీకు ఈ రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేయాలని చూస్తే ఏంటి సార్? ఆవిడ చేసింది ఎవరు? ఈ జిల్లా వాళ్ళు, మా జిల్లా వాళ్ళు. వాళ్ళకున్న శక్తి ఏంటి చేయడానికి? ఇదేమైనా సస్పెన్షన్ చేసేయటానికి? ప్రజలు అక్కడ, ప్రజలు మేము ప్రజల్లోకి వెళ్తాం. మేము వెళ్ళేటప్పుడు ప్రజల అంగీకారాన్ని బట్టి ఉంటుంది. ప్రజల నుంచి సస్పెండ్ చేసే అధికారం ఈ భూమి మీద ఎవడికి లేదు. అది శాశ్వతమైనటువంటి అనుబంధం ప్రజలతో నాయకులకు ఉన్న అనుబంధం. ఇక నాకున్న అనుభవం ఉందా లేటో
చరిత్రలో చూస్తారు. వాళ్ళు ఏం చేయలేరు సార్ దెబ్బలు తిని 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 ఒళ్ళంతా గాయాలతో ఉన్నటువంటి నేను ఈ గాయాలతో మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భాగవతం కూడా చదివాను. ముందుకు ఎలా వెళ్ళాలో, కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో, కర్మ సిద్ధాంతం అంతా అవగాహన చేసుకున్నాను ఎంతో కొంత. కాబట్టి ఆ ధైర్యాలు నాకున్నాయి. నాకు నేనే గురువు, నాకు నేనే శిష్యుడు, నాకు నేనే దశ దిశ ముందుకెళ్తాను.